హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుబాయ్ షేక్ మీకు సలాం కొడుతుంది. ఎందుకు అంటే నామినేషన్స్ రచ్చ నామినేషన్స్. యష్మికి దూల తీరిపోయింది అనిపించింది ఈరోజు. మామూలు కాదు సామే. ఎప్పుడురా ముందుంది ముసళ్ళ పండగ అని ఎదురు చూసినా ఈరోజు చించి పడేసారు అంతే, మామూలుగా లేదు. హై వోల్టేజ్ ఉన్న నామినేషన్స్ ఈ సీజన్కి అని అనిపించింది. మామూలు లేదు. పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఆ బీటెక్ డైలాగు ఎట్లయితే ఉందో తగ్గేదిలే అది అని చెప్పిండు కదా, అప్పటి నుంచి ఈ సీజన్లో అలాంటి నామినేషన్స్ ఇవి అనిపించింది. ప్రతి సీజన్లో ఈ చెత్త పోసుకునే చెత్త టాస్క్ ఏదైతే ఉంటుందో చెత్త నామినేషన్స్, అవి చెత్త నామినేషన్స్ కావు. సీజన్ని చెత్త చేయాలన్నా ఈ నామినేషన్సే, హైలైట్ చేయాలన్నా ఈ నామినేషన్సే. బీభత్సంగా ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్నాయి. సోనియా ఏదో బిల్డప్ ఇచ్చింది అని అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం చెయ్యందే అది. ఆ పక్కనోడి గురించి నువ్వు ఇది చేస్తే బాగుండు, నువ్వు అది చేస్తే బాగుండు, మరి నువ్వేం బీకినావు అని నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా పెద్దగా ఇరగదీసింది ఏం లేదు. యష్మి ఈ విషయంలో నాకు నచ్చింది. సోనియాని ఆపోజిట్ చేసి దుమ్ము లేపి డైలాగ్ లేచి నువ్వు పృథ్వీ, నిఖిల్ అండ్ అభయ్ తోటి ఉన్న వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెట్టుంటే, ఈ క్లాన్ మీద పెట్టుంటే నువ్వు సూపర్ అయ్యేదానివి, ఆ దాంట్లోకి వెళ్ళేదానివి కాదు, ఆ రెడ్లోకి వెళ్ళేదానివి కాదు అని చెప్పింది. అక్కడ మాత్రం తోపు రిప్లై అనిపించింది యష్మిది. అండ్ ప్రేరణ, నబిల్ ఓ బెదిరిస్తున్నామేందే అంటే ప్రేరణ బెదిరిస్తా ఏం చేస్తావు అమ్మాయి పిచ్చ కామెడీ ఉంది నాయన. నబీల్ అండ్ ప్రేరణ కూడా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఏదో మన తెలుగు రానోని తీసుకుపోయి ఎక్కడ అస్సాంలో వేస్తే ఎట్ట మాట్లాడతారో ఆ టైప్లో ఉంటుంది. మీరు చేసినా నువ్వు చేసినా మీరు చేయండి ఏమవుతుంది అని ఆ యాక్షన్ కానీ ఆవిడ వాయిస్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ నబీల్ కూడా ఆ యాక్షన్, నబీల్ది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది. అంటే యాటిట్యూడ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ చూడడానికి నబీల్ మాట్లాడుతుంటే మస్తు కామెడీ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ కూడా దుమ్ములు వేసిపోయినాయి. అండ్ నాగమణికంఠ అండ్ యష్మి వీళ్ళదైతే బీభత్సం, అసలు మామూలుగా లేదు. హాయ్ చాక్లెట్ బాయ్ అని యష్మి అంటుంది. ఈ అమ్మాయి ఏంది ఈ అమ్మాయి అసలు, అవతలు ఉన్నది అబ్బాయా అమ్మాయా అసలు ఎట్లా మాట్లాడాలని తెలియదు. హాయ్ చాక్లెట్ బాయ్ వాడేమన్నా మన ఎవరు మణికంఠ ఏమన్నా చిన్న పిల్లవాడా చాక్లెట్ బాయ్ అనడానికి. ఆ అబ్బాయి ఒక కూతురుంది, భార్య ఉంది, నా భార్య కోసం వచ్చిన, నా అత్తమామల రెస్పెక్ట్ కోసం వచ్చిన అని ఆయన చెప్తుంటే చాక్లెట్ బాయ్ అంటుంది. అక్కడికి వెళ్ళి చాలా పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం ఒక్కొక్కటి దుమ్ము లేపుదాం. అండ్ సీత వర్సెస్ పృథ్వీ వీళ్ళిద్దరు డిస్కషన్ కూడా మామూలుగా లేదు. నీకున్నది నీ ఏంటి టీయర్స్, నీది ఎమోషన్ అయితే నా టెంపర్, నా యాంగ్రీ, నాదేమన్నా లూజ్ మోషనా అంటే అక్కడ కూడా కొంచెం బాగా అనిపించింది. పృథ్వీ కూడా కొంచెం యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క దగ్గర హైపర్ అవుతా ఉన్నాడు అని అనిపించింది. అండ్ సీత కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గానే మాట్లాడింది అనిపించింది. ఎక్కడెక్కడ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదాం. సో నామినేషన్స్ ఇష్యూస్, దిమ్మ తిరిగే నామినేషన్స్ అంటే ఆ రేంజ్లో పెద్ద నామినేషన్స్ లాగా ఏం లేవు, కానీ కొన్ని పాయింట్స్ హైలైట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అవి ఏందని క్లారిటీగా మాట్లాడదాం. ఎస్, సో నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే సోనియా అండ్ యష్మి నువ్వు నన్ను ఎందుకు తీసేసినావు ఏంది, నాగార్జున గారు మన సాటర్డే సండే ఎపిసోడ్లో అడిగినప్పుడు అంటే సోనియా మా గ్రూప్లోనే ఉంది కానీ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా నాకైతే అనిపించలేదు అని అన్నప్పుడు, అంటే తన గేము నాకు కనిపించలేదు అన్నప్పుడు నాగార్జున కనిపించలేదా చేయలేదా అని నాగార్జున గారు సెటరికల్గా అడిగినప్పుడు అక్కడ ఏదైతే నాకు ఎక్కడ స్కోప్ ఉండినో ఆ స్కోపు చెప్పుంటే బాగుండేది. ఆ డిస్కషన్ మీద నీకు ఎందుకు అట్లా అనిపించింది ఏంది అని వచ్చింది. అండ్ నెక్స్ట్ చికెన్ దొంగతనంలో సోనియానే చికెన్ దొంగతనం చేసిందని మన యష్మి అది విష్ణుప్రియ వాళ్ళ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. దాని మీద నైనిక వెళ్ళి నువ్వు చేసావని నాకు తెలియదు, నాకు తెలిసి ఉంటే నువ్వే వచ్చి నాకు చెప్పావు, మీతో తక్కువ ఉందని హింట్ ఇచ్చావు, కానీ నాకు అర్థం కాలేదు. అక్కడ సోనియా చేసింది ఒక గేమ్ ప్లే ఆడదాం అనుకుంది. అంటే ఒక ఇంటెలిజెంట్ ఫెలోస్ ఎట్లా ఆడతారు, నేనే దొంగతనం చేసి నేనే హింట్ ఇస్తే వీళ్ళు గుర్తుపడరా అన్న ఇంటెన్షన్లో ఏదో చెప్దాం అనుకుంది. కానీ ఆ ఎపిసోడ్ మనకేం చూపించలేదు, బొక్కలే అన్నట్టుగా సోనియాని తీసి పక్క పెట్టారు బిగ్ బాస్. నెక్స్ట్ పోతే
సీత ఫస్ట్ సీత నామినేషన్స్ యష్మిని అండ్ పృథ్వీని చేసింది. సో వీళ్ళిద్దరిని పృథ్వీని చేసిన పాయింట్ ఏంటి, నువ్వు ఎక్కువ యాంగ్రీ అయిపోతున్నావు, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమంటున్నావు కూడా ఏమి తెలియట్లేదు అని చెప్పింది. ఏదైతే మొన్న జరిగిన సాక్స్లు వేసుకొని సగం సాక్స్ బయట సగం సాక్స్ కాలుకుంది కదా, ఆ సాక్స్ ఏదైతుందో ఆ టాస్క్లో పృథ్వీ అవుట్ అయ్యాడని ప్రేరణ చెప్పినప్పుడు ప్రేరణ మీదకి నేను అవుట్ కాలేదు అని యాంగర్గా ఉరికాడు కదా, దాని గురించి చెప్పింది. మరి అంత ఓవర్ చేసావు, నువ్వు అంత ఓవర్ చేసి ఉండొద్దు అని క్లియర్గా చెప్పింది. సో ఈ పాయింట్ కరెక్టే. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ అండ్ యష్మిని చేసింది. ప్రేరణని ఎందుకు చేసిందంటే, నువ్వు సరిగా చూడకపోవడం వల్లనే నేను ఆ గేమ్ నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఆ సాక్స్ గేమ్లో నువ్వు చూసుంటే బాగుండేదని అంటే, ఇక్కడ విష్ణుప్రియది తుస్సు పాయింటే. ఎందుకంటే ఆవిడ మిస్బ్యాలెన్స్ అయ్యి కింద పడిపోయింది. అక్కడ ప్రేరణ తప్పైతే ఏం లేదు. ఒకవేళ ప్రేరణ తాకి ఉండి చెప్పుంటే బాగుండేది, కానీ అక్కడ తాకకుండానే ఆవిడ మిస్బ్యాలెన్స్ అయి పడిపోయింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ ఒకవేళ కరెక్ట్గా చూసినా కానీ మన విష్ణుప్రియదే తప్పు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు ఎంత పెద్దగా అనిపించలేదు. అండ్ యష్మిని కూడా నామినేట్ చేసింది, మీరు డామినేటింగ్గా ఉంది, మీ క్లాన్ ఏదైతే ఉందో అదని చిన్న పాయింట్ మీకు చెప్పింది. నెక్స్ట్ మనోడు వచ్చాడు చాక్లెట్ బాయ్ మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు క్లియర్ కట్గా. అసలు మణికంఠ వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా క్లియర్ కట్గా బుల్లెట్లు దిగిపోతూ ఉంటాయి. అతని మాటలు క్లారిటీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తే. ఏదో ఫస్ట్లో వచ్చి విగ్గు తీసేసి ఇంతే బిగ్ బాస్ అని అన్నప్పుడు అందరు ట్రోల్ చేశారు, కానీ మామూలు అయితే జుట్టు మీద అది నెత్తి మీద బొచ్చలేదు, కానీ మన తలకేనో మాత్రం గుజ్జు చాలా ఉందనిపిస్తుంది మన మణికంఠకి. ఎందుకంటే మంచి ఇంటెలిజెన్స్ పర్సనే. ఆ మాట్లాడే ఆ పాయింట్ తీసే విధానం కూడా ఒక ట్రిగర్ అయిపోతూ ఉన్నారు. యష్మికే బీపీ లేచి నీకు దమ్ముందా, నీకు అది ఉందా, నీకు ఇది ఉందా అని. ఆయనకు దమ్ము ఉంటేంది, ఏది ఉంటేంది, అండర్వేర్ ఉంటేంది, మనకు అవసరం లేదు కదా యష్మి. సో నువ్వు యష్మి చెప్పిన ఆ ఓవర్ యాటిట్యూడ్ అనేది యష్మి మార్చుకోవట్లేదు. మరి ఎందుకు మార్చుకోవట్లేదో నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే చూసే జనాలకి ఇలా చేస్తేనే రీచ్ అవుతుంది అని ఏమైనా ఫీల్ అవుతుందేమో. ఎందుకంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో మన ఎవరమ్మాయి అదే ఒక అమ్మాయి వచ్చింది కదా, సో ఆ అమ్మాయి విన్ అయింది. ఆవిడ లాగా ఏమన్నా బిహేవ్ చేద్దాం అనుకుంటుందా, రారా నిఖిల్గా అఖిల్గా అని అన్నది కదా, ఆ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే ఏమన్నా విన్ అవుతానేమో అని మరి ఫీల్ అవుతుందో ఏందో తెలియదు, కానీ చెత్తలాగా తీసి పక్కకు పెట్టేస్తారు. ఈరోజు చెత్త మన నామినేషన్స్ ఏవైతున్నాయో ఆ చెత్తని తీసి పారేస్తారు, అట్లా తీసి పారేసే ఛాన్సెస్ ఉంది యష్మిని. మరి ఓవర్ బక్వాస్ అని అన్నది. బక్వాస్ ఏంటి అండ్ బొక్కలే, నువ్వేంది చెప్పేది బొక్క అని అంటుంది. సో ఆ మాటలన్నీ కూడా ఓవర్ యాటిట్యూడ్ మాటలు. ఏందా ఈ పిల్ల మరి ఇంత ఓవర్గా నేనైతే ఎవరిని చూడలేదు. చెప్తుంటే కూడా వినలేకపోతుంది. లాస్ట్కి వచ్చి మళ్ళీ ఏడుస్తూ ఉంది ఇక్కడ. సో ఈ పాయింట్లు అని మాట్లాడదాం. ఇక్కడ సోనియా ఎప్పుడైతే యష్మిని నామినేట్ చేసినప్పుడు నువ్వు నా ఫ్రెండే కాదు అని సోనియాని అన్నది, అండ్ నువ్వు నా ఫ్రెండే కాదని మణికంఠన్ అన్నది. ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరికి రాలేదు అని ఫస్ట్లో చెప్పింది. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ డిస్కషను, ఫ్రెండ్ అనే డిస్కషను అని నాకు అనిపించింది. అండ్ సోనియా అండ్ యష్మి వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లో నాకైతే ఏమనిపించింది అంటే, యష్మిని నామినేట్ చేసినప్పుడు సోనియా ఏం చెప్పింది, యష్మి ఓకే. సో ఇక్కడ సోనియాదే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైందేమో అని అనిపించింది. ఎందుకంటే సోనియా మెంటాలిటీ ఏంటంటే, సోనియా ఎప్పుడైనా ఒక మనిషిని ట్రిగ్గర్ చేసి వాడిని గెలుకుతుంది, ఎంత గెలకాలనో అంత గెలికి పడేస్తుంది. గెలికిన తర్వాత వాడు ఇక హైప్లోకి వెళ్ళిపోతాడు. అడిగా వాడు ఏం మాట్లాడుతాడో వానికి అర్థం కాదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్లోకి యష్మిని తీసుకెళ్ళింది. కానీ యష్మి మాత్రం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది, బీభత్సంగా ఇచ్చింది. నువ్వు నిఖిల్ అండ్ మన పృథ్వీ అండ్ అభయ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నువ్వు క్లాన్ మీద పెట్టుంటే నువ్వు తప్పకుండా అయ్యేదానివి అని చెప్పింది. ఆ విషయం మాత్రం 100% స్ట్రాంగ్ రిప్లై అనిపించింది నాకైతే. ఎందుకంటే సోనియా పెద్దగా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అందరితో మింగిల్ అవ్వాలి అని, ఇంకా ఎవరికి మన నైనికి ఈవిడకు నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నీకు అని చెప్పింది. యాక్చువల్గా సోనియాకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈవిడ పెద్దగా ఇరగదీసింది ఏం లేదు, టాస్కులు పెద్ద ఇరగదీసింది ఒక్క టాస్క్ ఏదో
ఉరుకుదామని వెళ్ళింది, బొక్క బొరల పడ్డది, మూతంతా పగలు కొట్టుకుంది. ఆ టాస్కే అంత బిల్డప్ ఇస్తే మరి వేరే టాస్కులు చాలా టాస్కులు ఆడిన మిగతా కంటెస్టెంట్స్ ఎంత బిల్డప్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. నెక్స్ట్ పోతే నబీల్ వర్సెస్ ప్రేరణ. సో వీళ్ళ కాంట్రవర్సీ మాత్రం బాగా అనిపించింది. నబీల్ ఇక్కడ ఏంటంటే ఫ్రస్ట్రేటెడ్ ఫెలో అయిపోయాడు. ఎందుకంటే యాక్చువల్గా నబీల్ అవుట్ అవ్వడానికి ప్రేరణనే కన్ఫ్యూజనే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నబీల్ కాలు కింద సాక్స్ని దాచాడు, తర్వాత తీసి పక్కన పెట్టాడు. ఏమంటే నబీల్ అవుట్, నబీల్ అవుట్, నబీల్ అవుట్. మన యష్మి ఎట్లయితే ఇట్లా కొడుతుందో ఈరోజు ప్రేరణ కూడా అట్లే తయారైంది అనిపించింది. మాట్లాడు మాట్లాడు వాట్ వాట్ అంటుంది. ఏందో ఈ పిల్లలు ఇద్దరు, ఈ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరే తయారయ్యారు అనిపిస్తుంది. దానికి తోడు నబీల్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. నువ్వు వరిస్తే నీకంటే పెద్దగా అరుస్తా, నీకంటే ఎక్కువ అరుస్తా, మేక్ ఇట్ ఎస్ ఐఎమ్ మేకింగ్. ఆ యాటిట్యూడ్ మాత్రం బాగా అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది. ఈరోజు ఆ నామినేషన్ మాత్రం మామూలు కాంట్రవర్సీ కాదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మోస్ట్లీగా అనంటే నాకు తెలిసి అయితే యష్మికి చాలా డేంజర్ ఉండే ఛాన్సెస్ ఉంది ఈ వీక్. ఎందుకంటే యష్మికి ఉన్నంత నెగిటివిటీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఏ కంటెస్టెంట్కి లేదు. ఓన్లీ యష్మికి మాత్రమే అంత నెగిటివ్ ఒపీనియన్ అనేది జనాలలో ఉంది. కాబట్టి మోస్ట్లీ తనకే డేంజర్ ఉంటుంది. బట్ ముందు టాస్క్లు ఎట్లా జరుగుతాయి ఏంటనేది దాన్ని బట్టే ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఓటింగ్ రిజల్ట్స్ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వీడియోస్ ఫాలో అవుతుండండి. అండ్ మిగతా నామినేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, పెద్దగా అవి చెప్పుకోదగ్గ నామినేషన్స్ అయితే కాదు అని నాకు అనిపిస్తుంది. అంటే చిన్న పాయింట్స్, నువ్వు అది తప్పు అనిపించింది ఆ రోజు ఫస్ట్ వీక్, నువ్వు అది తప్పు అనిపించింది ఇది తప్పు ఇదే చిన్న పిల్లి విత్రి రీజన్స్ అయితే ఉన్నాయి. సో హైలైట్ అయిన నామినేషన్స్ మాత్రం ఇవే. సో ఇది నా ఒపీనియన్ ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ మీద. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.